హలో ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ రెడ్ సాస్ పాస్తాని ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కుకింగ్ బౌల్ తీసుకోండి. అందులో తగినంత నీళ్ళు పోసుకొని లైట్గా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఆ నీళ్ళని బాగా కెరలనివ్వండి. నీళ్ళు కెరిలిన తర్వాత ఒక కప్పు పాస్తాని తీసుకొని నీటిలో వేయండి. పాస్తా 90% ఉడకనివ్వండి. పాస్తా ఉడికేసరికి 10 మినిట్స్ పడుతుంది. పాస్తా ఉడికిన తర్వాత నీళ్ళు వడపోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం సైజ్ ఒక ఆనియన్ని కట్ చేసి 2 మిర్చీలను వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఆనియన్ మిర్చి వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ని యాడ్ చేయండి అండ్ 2 టమాటాస్ని యాడ్ చేయండి. టమాటా వేసుకొని బాగా కలపండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసి బాగా గరిటెతో స్మాష్ చేయండి. తరువాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేయండి. బాగా కలపండి. తర్వాత 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కట్ చేసుకొని అందులో వేసి బాగా కలపండి. మసాలాలు బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకున్న పాస్తాని ప్యాన్లో వేసేయండి. పాస్తా వేసి బాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ పాస్తా సాస్ వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంత ఈజీగా రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.